ఈనాటి దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శ్రీ సూర్య ఎంటర్ప్రైజెస్ కంపెనీలో జరుగుతున్న నష్టాన్ని తొలగించాలని, ఆర్థికంగా దేవుడు సహాయాన్ని అందించాలని, కంపెనీ అభివృద్ధిలోనికి నడిపించబడాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని బి రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్నిగ్ధాకి వీసా స్లాట్ రావాలని మరియు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలని, ఎంఎస్ స్టడీస్ కోసం యుఎస్ఏకి వెళ్ళే కృపను దేవుడు ప్రసాదింపచేయాలని, రాసినటువంటి బీటెక్ పరీక్షలో ఉత్తీర్ణత ప్రసాదింపచేయాలని, హర్ష రాసినటువంటి సెమిస్టర్ పరీక్షలో ఉత్తీర్ణత దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సుకన్య మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తును దయచేయమని సోలెక్ జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు దయచేయమని, సాత్విక్ యాత్విక్లను దీవించమని, జ్ఞానవరాలతో వారిని దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ డైసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజ్ గారిని దీవించాలని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికి సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జోసెఫ్ వంశీ చేస్తున్న ప్రాజెక్టు సక్సెస్ఫుల్ అవ్వాలని మరియు జ్యోతి యూకే వీసా ప్రాసెస్ ఏ ఆటంకం లేకుండా జరగాలని, మోనికాకి సేఫ్ డెలివరీ అవ్వాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లను దేవుడు దీవించాలని, విశ్వాసంలో బలపరచమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని అంతోని మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. జోసెఫ్ రెడ్డికి నడుము నొప్పి నుండి విడుదలను ప్రసాదింపచేయాలని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని, జీవన్ రెడ్డికి దేవుని చిత్తంలో వివాహం జరగాలని, బంగారు భవిష్యత్తును ప్రసాదింపచేయాలని, థామస్ అమ్మకి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, విశ్వాసంలో బలపరచమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని థామస్ అమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన రమేష్ అనిత ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయాలని మరియు వారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్ మరియు బాంబినా రాజ్ వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పింకీకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని, డెంగ్యూ ఫీవర్ నుండి విడుదలను ప్రసాదింపచేయాలని, ప్లేట్లెట్స్ పెరగాలని మరియు వారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని, వారి ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని వేడుకుంటూ జంగ భాగ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. ఈ ఉద్దేశాలతో పాటు ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం.
శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఈశ్వరజా నీకేనయ్యా ఆత్మదేవా నీకేనయ్యా. నేను మాత్రము నీ నీతి వలన నీ దివ్య ముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. 17వ కీర్తన 15వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలి సమర్పించమని కోరుతూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, అలాగే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మంగళవారము డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి ప్రార్థనను బట్టి, త్యాగాలను బట్టి, ఈ ఛానల్ అభివృద్ధికై వారు చేస్తున్నటువంటి సహాయ సహకారాలను బట్టి ఆ దేవాతి దేవుడు వీరందరినీ కూడా ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ఈరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, సన్మార్గము నుండి వైదొలికి పెడత్రోవ పట్టువారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్య వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తునామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును మాకు దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము మీకా గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనములు మరియు 18 నుండి 20 వచనముల వరకు. ప్రభు
నీవు ఎన్నుకునిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను, వారి చుట్టూ పాలు తేనెలు జాలువారు నీల కలదు. కావున ఆ జనులు పూర్వకాలము నందువలే బాషాను గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చినప్పుడు వలె ఇప్పుడును మా కొరకు అద్భుత కార్యములను చేయుము. 18 నుండి 20 వచనముల వరకు. ప్రాణములతో మిగిలియున్న నీ స్వకీయ ప్రజల తప్పులను మన్నించు నీ వంటి ప్రభుడెవరు? నీ ప్రజల తప్పులు మన్నింతువు, మా మీద సదా కోపింపవు. మమ్ముల కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరలా నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. నీవు పూర్వము మా పితరులైన అబ్రహాము, యాకోబులకు వాగ్దానము చేసిన సత్యమును దయను నీవు చూపింతువు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యానుసారం జీవించదా, నీ ఘన కీర్తిని వివరించదా, నీ ఘన కీర్తిని వివరించదా. నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే, నా ధైర్యము నీవే, నా దర్శనము నీవే. యేసు, 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 యేసు.
ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 46 నుండి 50వ వచనం వరకు. యేసు ఇంకను జనసమూహములతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు ఏరాళముగా దీవించి పునీత్ అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మేమందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలోనే సారాంశాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి గనక మనం ధ్యానం చేసినట్లయితే, ప్రభు ఈరోజు మనందరినీ పరలోక కుటుంబంలో ప్రవేశించే యోగ్యతను దేవుడు మనకు దయచేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, 2 రకాల కుటుంబాల గురించి దేవుడి రోజు మనకు తెలియచేస్తున్నాడు. ఒకటి రక్త సంబంధంకి సంబంధించినటువంటి కుటుంబం, రెండవది ఆధ్యాత్మికమైన కుటుంబం లేదా పరలోకమైనటువంటి కుటుంబం. రక్త సంబంధానికి సంబంధించిన కుటుంబంలో తల్లి తండ్రులు, అక్క చెల్లులు, అన్నదమ్ములు, మరి మన బంధుమిత్రులు కనిపిస్తారు. కానీ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి కుటుంబంలో దేవుని యొక్క వాక్యాన్ని పాటించి ప్రకటించి జీవించే వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యములో కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అవుతూ ఉంటారు అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నారు. మరి ముఖ్యముగా ప్రభు ఈరోజు మనందరినీ అదే ఆధ్యాత్మికమైన పరలోక కుటుంబంలో చేర్చుకోవడానికి ఆశపడుతున్నాడు. మనందరినీ కూడా ఆయన యొక్క తల్లిగా, తండ్రిగా, అక్కగా, చెల్లిగా భావించి మనందరినీ కూడా మరి ఆ సన్మార్గములో నడిపించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకానుసారం జీవిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని పాటించకుండా, జీవించకుండా, దేవుని స్తుతించకుండా, మహిమపరచకుండా ఈ లోకానికి మాత్రమే నీవు నీ జీవితాన్ని సరిపెట్టుకుంటావా? లేకపోతే ఈ లోకములో జీవిస్తూ కూడా పరలోక రాజ్యములో ప్రవేశించడానికి దేవుని యొక్క వాక్యాన్ని పాటించి దేవుని చిత్తానుసారముగా జీవించి పరలోక రాజ్యములో ఉన్న కుటుంబంలో భాగస్థుడవు, భాగస్థురాలు అవుతావు అనేది ఈరోజు మనం అందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, ఈరోజు పరలోక రాజ్యములో చేరడానికి ఆశపడుతున్నటువంటి కుటుంబాన్ని చూసుకుని ఇహలోకమైనటువంటి కుటుంబాన్ని వదిలిపెట్టుకోవడానికి కూడా దేవుడు వెనుకంజ వేయలేదు. సందర్భం ఏమిటంటే, యేసు ప్రభు వాక్య పరిచర్య కోసం అనేక గ్రామాలకు, పల్లెలకు వెళ్ళి చాలా రోజులైంది. ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో అని తల్లి, కన్న తల్లి కాబట్టి తన బంధుమిత్రులను అందరిని తీసుకుని ఆ ప్రభువును వెతకటం ప్రారంభించింది.
ప్రభు ఒక స్థలములో ఉన్నారని గ్రహించి ఆ స్థలానికి వెళ్ళి అక్కడ తన కుమారుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ బయట కూర్చుని ఉండిపోయింది తల్లి, తన సహోదరులు కూడా. అది గమనించినటువంటి ఒక శిష్యుడు వాక్యాన్ని బోధిస్తూ వాక్య పరిచర్య చేస్తున్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ తల్లి సహోదరులు నీకోసం బయట ఎదురు చూస్తూ ఉన్నారు అని చెవిలో చెప్పగానే వెంటనే ప్రభు అతనికి సమాధానమిచ్చాడు. నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క చిత్తానుసారం జీవిస్తారో మీరే నా తల్లి, మీరే నా తండ్రి అని చెప్పి వాళ్ళందరినీ తన ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబంలో సభ్యులుగా చేర్చుకుని దేవుడు వారిని అభినందిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, పరలోక రాజ్యములో కుటుంబంలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరి కొరకు తన కన్న తల్లిని, సహోదరులను కూడా బయట పెట్టాడు. ఈరోజు వాక్యం మనందరికీ తెలియచేస్తుంది, ఆ ప్రభు యొక్క ఉద్దేశము మనందరినీ పరలోక రాజ్యములో చేర్చాలి అని. ప్రభు యొక్క ఉద్దేశము మనమందరం కూడా పరలోక రాజ్యములో ఆ కుటుంబంలో వారసురాలము కావాలి అని. పరలోక కుటుంబము ఎవరి ఆధీనములో ఉంది? ఆ ప్రభు ఆధీనములో ఉంది. పరలోక కుటుంబంలో ముఖ్య అధిపతి ఎవరు? ఆ ప్రభు. ఆయన కుటుంబంలో మనందరినీ భాగస్థులను చేసుకోవడానికి, ఆధ్యాత్మికమైనటువంటి బంధాన్ని నెలకొల్పడానికి, బలపరచడానికి ఆ ప్రభు వాక్యాన్ని బోధిస్తూ వారందరినీ కూడా సన్మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఇహలోకమైనటువంటి కుటుంబంలో బంధాలు బాంధవ్యాలు కొంతవరకు మాత్రమే, అన్ని అవకాశాలు అనుకూలంగా ఉన్నంత వరకు మాత్రమే, ఆ ప్రేమాప్యాయతలు అన్నీ కూడా మనం వారికి ఉపయోగపడేంత వరకు మాత్రమే. ఒక్కసారి వాళ్ళకి మనకి ఎక్కడైనా విభేదాలు వస్తే, పొరపాటు జరిగితే, మాటల ద్వారా క్రియల ద్వారా మనస్పర్ధాలు వస్తే బంధాలు ఉండవు, బాంధవ్యాలు ఉండవు, అన్న చెల్లి అక్క తమ్ముడనే బంధాలు ఏమీ ఉండవు. మనల్ని ఏమి చేయడానికైనా, ఎక్కడ విరికించడానికైనా, ఏ జైల్లో పెట్టడానికైనా వెనకంజ వేయరు. ఇది ఈ లోక బంధాల యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం. కానీ ప్రియ సహోదరులారా, పరలోక కుటుంబంలో, ఆ పరలోక కుటుంబంలో మనం భాగస్థులమైతే అక్కడ బంధాలు శాశ్వతంగా ఉంటాయి. అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెనలు శాశ్వతంగా ఉంటాయి. సమాధానము, సంతోషము శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి ఈ లోకములోనూ జీవిస్తూ పరలోక రాజ్యములో బంధాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అది కేవలము దేవుని యొక్క వాక్యాన్ని వినటం, పాటించటం, సన్మార్గములో జీవించటం, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించటం ద్వారా అని ఈరోజు ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు మనందరికీ ఇస్తున్న అవకాశం, ఈ లోకములో ఉంటూ కూడా నీవు పరలోకం వైపు చూడాలి, పరలోకం వైపు పయనం చేయాలి, పరలోక బంధములో నీవు స్థిరపడాలి అని ప్రభు మనందరికీ ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా. కాబట్టి ఈనాటి వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకుని, ఉదయం నుంచి సాయంత్రం వరకు నా క్రియలు, మాటలు పరలోక బంధం వైపు నడుస్తున్నాయా, పరలోకములో బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయా, లేకపోతే ఈ లోక బంధాలకే పరిమితమైపోతూ ఉన్నాయా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీలో చాలామంది ఉన్నారు, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు దేవుని స్తుతించడంలో, దైవ కార్యాల్లో పాలు పంచుకోవటంలో, దైవభక్తిలో జీవిస్తూ ఉన్నారు. మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి సాధ్యమైతే 10 మందికి మంచి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యము ప్రియ సహోదరులారా. ఈ విధంగా జీవించినట్లయితే మనము పరలోకములో, ఆ బంధములో, బంధుత్వంలో బలపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లుగా ప్రభు మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకములో మనందరూ కూడా నిమిత్త మాత్రులమే.
పాపులమే, బలహీనులమే, అయోగ్యులమే అయినప్పటికీ తను ప్రసాదించే దైవశక్తితో మన యొక్క విశ్వాసముతో ఆ పరలోక రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకునే యోగ్యతను దేవుడు మనందరికీ దయచేస్తున్నాడు. మీ సహోదరులారా, మీ అందరి యొక్క విశ్వాసం బలపడాలని, మీరు చేసే ప్రతి ఆలోచన, క్రియలు అన్నీ కూడా పరలోకం వైపు పయనించే యోగ్యతను దయచేయాలని మీ అందరి కొరకు ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాను. అందరూ కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఎవరైతే నా వాక్యాన్ని విని పాటించి జీవిస్తారో వాళ్ళే నా తల్లి, నా తండ్రి, నా చెల్లి, నా తమ్ముడు అని పలికిన దేవా స్తోత్రమయ్యా. చాలాసార్లు వాక్యాన్ని విన్నాము కానీ పాటించలేకపోయాం. చాలాసార్లు ఈ వాక్యాన్ని విన్నాము కానీ ఈ వాక్యములో ఉన్న అర్థాన్ని గ్రహించలేకపోయాం. ఈరోజు ఈ వాక్యము ద్వారా నేను మీ కుటుంబంలో సభ్యుడను, సభ్యురాలను అయ్యే యోగ్యతను దయచేస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. పరలోక కుటుంబంలో చేరే యోగ్యతను ప్రసాదిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. ఈ లోకములో జీవిస్తూ ఉండగా మేము స్తుతిస్తూ మహిమపరుస్తూ మీ వాక్యములో, మీ వాక్యానుసారము జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రభా, నాలో ఉన్న బలహీనతలను, పాపాలను, క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టుకునే శక్తిని నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈరోజు పౌలు గారు వలె ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమి చేయాలో అది చేయలేకపోతున్నాను ప్రభా, ఏమి చేయకూడదో అదే చేస్తున్నాను. నా బలహీనతలు నన్ను కృంగదీస్తూ ఉన్నాయి, ఈ లోక ఆశలు నన్ను కృంగదీస్తున్నాయి ప్రభా. మీ శక్తి నాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభా, ఇదిగో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాను దేవా. ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు బంగారు భవిష్యత్తు, మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యము, సమాధానము దయచేయమని, వృద్ధాప్యాయంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు మంచి ఆరోగ్యము, సంతోషము, సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆసుపత్రిలో బాధపడుతున్న వారికి మంచి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న వారిని క్షేమంగా గమ్యస్థానము చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించమని, వారికి మంచి ఉద్యోగాలను, ప్రమోషన్లు దయచేయమని, వారు చేసే పనిలోనూ చదువుల్లోనూ తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, ఆన్లైన్లో ప్రత్యేకంగా మెసేజెస్ పెడుతూ ప్రార్థన చేయమని కోరుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని, నూతన గృహాలు నిర్మించుకుంటున్న బిడ్డలను, నిర్మించుకోవాలనుకుంటున్న బిడ్డలను దీవించమని, వీసాలు, ప్రమోషన్లు, బ్యాంకు లోన్లు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించి ఫలింపచేయమని, వివాహాలు, సంతానవరము, ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, పునీత అంతోని గారి ద్వారా సమర్పించబడుతున్నటువంటి దివ్య పూజా బలి ద్వారా ఈ బిడ్డలు పోగొట్టుకున్న ప్రతి వస్తువును తిరిగి రప్పించమని, పోగొట్టుకున్న విశ్వాసాన్ని దయచేయమని, పోగొట్టుకున్న మంచితనాన్ని దయచేయమని, పోగొట్టుకున్న మానవత్వాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఎవరెవరైతే ఈరోజు ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకంగా పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతూ ఉన్నారో ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రతిరోజు ఈ దివ్య పూజా బలులలో ఆరాధనలలో పాలు పంచుకుంటూ విశ్వాసంలో బలపడాలని ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ని దీవించమని, దీనిలో పనిచేస్తున్న బిడ్డలను దీవించమని, ఈ యొక్క కుటుంబ సభ్యులుగా చేరి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ బిడ్డల జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసి విశ్వాసాన్ని బలపరిచి పరలోకం వైపు నడిపించమని మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడనా లా 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 లా. సహోదరి సహోదరులు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీసభ అర్పణలను దయతో వీక్షింపుము. ఈ అర్పణలను ఆహారముగా భుజించుచు నీ విశ్వాసులకు ప్రావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుడు శరీరధారి అయి మనందరిని రక్షించాలి అని, మనందరి ప్రార్థన ఆలకించాలి అని, మనందరి కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని ముందు మోకరించి మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ఆ ప్రభు పాదాల చెంత ఉంచుదాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని
కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఏరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ ఆమె భర్త గుప్పునిత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరికీ రెండు చేతులు పైకి లేపి మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో మనస్సులో ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనకు తోడుగా ఉంటూ కాచి కాపాడే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై.
రత్నపదలో అగ్నిజ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే, తేనె రుచుల మిన్న స్వర్గ భోజ్యమితడే, స్థిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే, సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందుము అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 56వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములలో పాల్గొనిన మాయందు దీని రక్షణాదాయక ప్రభావము అధికముగా చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాల